నేను సునీత లక్కరాజు. చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేస్తున్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఆయన ఓడిపోబోతున్నారు అని చెప్పి ఈరోజు నేను చెప్పబోతా ఉన్నా. మరొకసారి ఓటమికి సిద్ధపడతా ఉన్నారు లోకేష్ గారు అని చెప్పి మంగళగిరి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మంగళగిరి ప్రజల యొక్క భావననే నేను ఈరోజు మీ అందరికీ చెప్పబోతా ఉన్నా. లోకేష్ గారు ఎందుకు ఓడిపోబోతున్నారు అని అంటే, తల్లిదండ్రుల యొక్క పాపం పిల్లలకి శాపం రూపంలో తగులుతుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతికి చేసినటువంటి పాపం ఈరోజు శాపంగా మారి లోకేష్ గారు ఓడిపోబోతున్నారు. అంతేకాకుండా లోకేష్ గారు గతంలో పోటీ చేసినప్పుడు 5,000కి పైబడి ఓట్లతోటి ఆయన ఓడిపోవటం అనేది జరిగింది. సరే, ఒకసారి ఓటమి పాలైన లోకేష్ గారు గెలుపు కోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అని అంటే అది అంతా కూడా ఏమీ లేదు. లోకేష్ గారు కరోనా కష్టకాలంలో ఇక్కడికి రాలేదు, మంగళగిరిలో సేవలు చేయలేదు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మీరు కరోనా కష్టకాలంలో రాకుండా తర్వాత కాలంలో మంగళగిరి ప్రజలకు చేరువు కాకోకుండా ఒక కార్పొరేట్ ఆఫీస్ పెట్టి ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ తోటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసి, అది కూడా అపార్ట్మెంట్ల దగ్గరికి దానికి ఈ రోజులు మీరు వెళ్తున్నారు తప్పించి, ఎలక్షన్స్ అని చెప్పిన దగ్గర నుంచి మీరు అపార్ట్మెంట్ వాసులను కలవటమే తప్పించి అమరావతిలోకి వెళ్ళి ఆ పేద ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళి మీరు ఓట్లు అడగలేకపోతా ఉన్నారు లోకేష్ గారు అని చెప్పి మంగళగిరి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తా ఉన్నారు. అంతేకాకుండా మంగళగిరి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. టీడీపీ అక్కడ గెలిచిన సందర్భాలు ఒకటో రెండో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరి కంచుకోట లాంటిది. అది మీకు దానివల్లనే మీరు గతంలో ఓడిపోవటం జరిగింది. బయట నుంచి వచ్చిన నాయకుల్ని ఎవరిని కూడా మంగళగిరి ప్రజలు ఎమ్మెల్యేగా చూడటానికి యాక్సెప్ట్ చేయరు అనేది గతంలో చాలాసార్లు రుజువైనటువంటి వాస్తవం. అంతేకాకుండా మీకు మేజర్ డ్రాబ్యాక్, మీరు ఓడిపోవటానికి మేజర్ ఇష్యూ ఏమై ఉంటుంది అని చెప్పి మీరు అనుకోవాలి అని నేను చెప్తున్నానంటే అమరావతి. మీరు మీ తండ్రి గారికి అమరావతి గురించి అంత ప్రేమ ఉన్నట్లయితే, మీ తండ్రి గారికి అమరావతి ప్రజల మీద అంత ప్రేమ ఉన్నట్లయితే మరి ఈరోజు సూపర్ 6 మేనిఫెస్టోలో అమరావతి గురించి ఎందుకు పెట్టలేదండి? అమరావతి రైతులు 20,000కు పైబడినటువంటి రైతులు ఈరోజు 35,000 ఎకరాలు మీకు అమరావతి భూముల్ని గవర్నమెంట్కి ఆ రోజు మీరు రాజధాని కడతామనంటే ఇచ్చారండి రైతులందరూ. మరి ఆ రైతులకు మీరు ఆ రోజు ఏం చెప్పారు? మేము ఇది డెవలప్ చేసి మీకు రీకాన్స్టిట్యూషన్ ఫ్లాట్స్ మేము ఇస్తాము అని చెప్పారు. చట్టంలో ఏముంది? చట్టంలో లీగల్గా ఏముందండి? మీరు ఆ ఫ్లాట్స్ ని రైతులు మీకు భూములు ఇచ్చిన తరువాత 6 నెలల నుంచి 12 నెలల లోపు అది డెవలప్ చేసి మరి ఫ్లాట్స్ అనేవి వారికి ఇవ్వాలి అనే దాని మీద ఒప్పందం రాసుకొని మీరు సైన్లు చేయించుకొని వారికి భూములు ఎందుకు ఇవ్వలేదండి? మీరు మరి 2014 నుంచి 19 వరకు మీరే కదా అధికారంలో ఉంది. అమరావతి రైతులకి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారే. మరి అన్ని వేల మంది రైతులు ఫస్ట్లో మీ యొక్క మోసం తెలుసుకోలేకపోయినారు. తర్వాత మీ యొక్క మోసం తెలుసుకొని మమ్మల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పి వారు తెలుసుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్తేజంగా ఉండిపోయి మిమ్మల్ని ఓడించి, మీ తనయుడు లోకేష్ గారిని ఓడించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. అమరావతి రైతులని మోసం చేసిన ఘనత అనేది చంద్రబాబు నాయుడుదే. ఆ పాపం అనేది, వాళ్ళ శాపం అనేది లోకేష్ గారికి ప్రధానంగా ఓడిపోవటానికి కారణం అవ్వబోతా ఉంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే మంగళగిరిలో ఉన్న పద్మశాలీలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. ఆ సీట్ ఇచ్చిన అభ్యర్థి కూడా మురుగుడు లావణ్య గారు. ఆమెకు కూడా ఇరువైపులా తల్లి వైపు
తల్లి కాండ్రు కమలా గారు కానీ మరి మామగారు హనుమంతరావు గారు కానీ వారిద్దరూ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. వారిద్దరు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా అక్కడ పనిచేసి అనుభవం ఉండి ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తులే. వారిద్దరు 2 పిల్లర్స్గా లావణ్య గారికి సపోర్ట్గా ఉన్నారు. అంతేకాదు మంగళగిరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మరి ఆర్కే గారు కూడా ఒక పిల్లర్గా ఉన్నారు. అలాగే గంజి చిరంజీవి గారు కూడా ఈరోజు మరి మురుగుడు లావణ్య గారి ప్రచారంలో ముందుగా ఉండి ప్రచారం చేస్తా ఉన్నారు. చిరంజీవి గారు, ఆర్కే గారు ఈ నలుగురు 4 స్తంభాల్లాగా ఉంటే మెయిన్ స్తంభం 5వ స్తంభం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఆ పథకాల వలన ఈరోజు లావణ్య గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. దానికి కారణం కూడా ఉందండి. అక్కడ ఎస్సీ ఓటింగ్ 27% ఎస్సీలు ఉన్నారు, పద్మశాలీలు 15% ఉన్నారు, యాదవులు 10% ఉన్నారు, ముస్లిం మైనారిటీలు 5% ఉన్నారు, కాపులు 8% ఉన్నారు. వీళ్ళల్లో ఎస్సీలు, పద్మశాలీలు, యాదవులు, ముస్లింస్ వీరందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ బిల్లు రద్దు చేస్తా ఉన్నారు కాబట్టి ముస్లింస్ కూడా మీకు ఓట్లేసే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కాపులు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన కూటమిలో వస్తున్న మీకు కానీ ఓట్లేసే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ పర్సంటేజ్లన్నీ కూడా మనం గణాంకాలన్నీ చూసుకున్నట్లయితే 65% మెజారిటీ, 65% ఓటింగ్ మెజారిటీ తోటి మరి మురుగుడు లావణ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఏ రోజు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలతోటి మమేకమైనదే లేదు. మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి అమరావతి మీద, మంగళగిరి మీద అంత ప్రేమ ఉంటే మరి ఎందుకు జాబ్స్ తెప్పించలేదండి? ఐటీ మినిస్టర్గా మీరుండి ఎందుకు అమరావతిలో మంగళగిరిలో ఎందుకు పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు? మరి అమెరికాలో నేను సంచి పట్టుకొని పరిగెత్తుకుంటా వెళ్ళాను, అవి చేశాను, ఈ చేశాను, పరిశ్రమలు తీసుకురావడానికి అని చెప్తున్నారే, మరి అవి తీసుకొచ్చి ఎందుకు అమరావతిలో పెట్టలేదు? ఎందుకు మీ నియోజకవర్గం మంగళగిరిని అభివృద్ధి చేయలేదు? ఏదో 2 తోపుడు బళ్ళు ఇచ్చో, అపార్ట్మెంట్లో ప్రచారం చేస్తేనో మీకు ఓట్లు వేస్తారు అనుకోవటం పొరపాటు. ఇవన్నిటిని బేస్ చేసుకొని ముఖ్యంగా వీటన్నిటిలో కూడా మీ తండ్రి గారి మేనిఫెస్టోలో కూడా ఎక్కడ అమరావతి రైతుల గురించి కానీ, అమరావతి భూముల గురించి కానీ ఏది చెప్పలేదు. రాజధాని గురించి అసలే మాట్లాడట్లేదు మీ తండ్రి గారు. మీ తండ్రి గారు చేసిన పాపాలు మీ పట్ల శాపాలుగా మరి మీరు ఓడిపోబోతున్నారు అని చెప్పి మంగళగిరి ప్రజలే చెప్తా ఉన్నారు.